ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనే ఉండేది. ప్రగతి అని పేరు పెట్టిన రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు. మీడియాలో స్పేస్ తీసుకోవాలనో మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా, జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. కానీ లేదు, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి. క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు పోయి జంతర్ మంతర్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ దీక్షలని మీరు అంటుర్రు ఢిల్లీ పోతే, మరి దొంగ దీక్ష ఎవరిదో? మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష. ఈ నుంచి రైళ్ళ కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా, లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షోపుటప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షనా? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. ప్రధానమంత్రిని, సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు మాకు సహకరించాలని, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని. ఇలా మా రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎంపీలను, అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆ రోజు మేము పిలిచినాం. ఎంతమంది వచ్చారు? పంజాబ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు ఎంపీలు జంతర్ మంతర్కి. అంటే మేము కనపడతలేరా మీకు? 40 నుంచి 50 మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా? చూసి విస్మరిస్తుర్రా కవిత గారు? ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు చిత్తశుద్ధి లేదు. మీరు పరిపాలించినప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, వెనుకబడ్డ తరగతుల గురించి ఆలోచించలేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయనికనే మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈరోజు 3 అంశాల మీద మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే లాస్ట్కు బండి సంజయ్ గారు, ఆయన కూడా మాట్లాడుతూ, బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేస్తాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. హెచ్సియు భూముల మీద, అంటే హెచ్సియు భూమి కాదు, అది గవర్నమెంట్ భూమి, 400 ఎకరాలు, గోపాన్పల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట, తాడు పేడు. ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తేల్చేది? నువ్వున్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 18వ లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్. అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకరోజు అంటారు, అది హెచ్సియూ భూమి అని ఒకరోజు అంటారు. మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు. మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద
సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు? బిల్లీరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు. ఎందుకంటే బిల్లీరావు మీద 10 ఏళ్ల నుంచి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో ఈడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బిల్లీరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇవాళ చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా, మరి మీ లెక్కనే 10 సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీరావు తోటి మీరు చేసుకున్నటువంటి మంతనాలు చెంతనాలు చేసుకొని ఉంటే ఇవాళ ఈ 400 భూమి ప్రజలకు దక్కేదా, ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా. ఒకవేళ బిల్లీరావుకే కనుక కోట్లకు గెలుచుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు, దారాదత్తం చేసినట్టు? ఆ రోజున్న బీజేపీయే కదా దారాదత్తం చేసింది, ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని 400 ఎకరాలని. దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది. కాపాడి గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి. ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు కూడా మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ భూమి మీద ఇంతో ఈ 2-3 రోజులలో అంతకుముందు లేకపోవచ్చు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు, కొంతమందికి అంతకుముందు ఈ 400 ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ఎట్లెట్ల